38వ అధ్యాయము 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన బాకీలను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. నికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మరొక సంవత్సరాలు ఎదుర్కోబోతూ ఉన్నాం. ఇవి సజీవుల లెక్కలో ఉంచిన దేవానికి స్తోత్రంలో ప్రభా. ఇగో నీ వాక్యము జ్ఞానిస్తూ ఉండగా ప్రభా, అయ్యా ప్రతి బిడ్డతో కూడా నువ్వు మాట్లాడండి, బలపరచండి. ఇదిగో ప్రతి ఒక్కరిలో కూడా అది వాక్యము నాటబడి అది ఫలించే కృపను దయచేయమని, అయా దూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో కలిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, ఇగో నా సంవత్సరంలో నేను ఎలాగ నడుస్తున్నానో, మరి నిజంగా ఎలాగంటే నేను నెమ్మదిగా దేవుడు ఆయనకు తోడుగా ఉండి అతను నడిపిస్తా ఉన్నారట. హల్లెలూయా. మన పాపములన్నీ కూడా ఎవరు తట్టు అంటే ఆయన తట్టు వేసుకుని ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే దేవుడు చెప్తున్నాడు, సంవత్సరంలో మనం అనుకుంటాం సంవత్సరం అనేది ఎంత, ఒక్కొక్క సంవత్సరం దేవుడు మనకు ఒక కిరీటంగా పెడుతూ ఉన్నాడటండి. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం దేవుడు మనకి ఇచ్చాడు కదా అత్యధికంగా, ఈ సంవత్సరం అంతా కూడా గతించుకొని ఇంకా మరలా మన జీవితాల్లో ఎన్నడూ కూడా అవి రావు. ఈ సంవత్సరం మరి వెళ్ళిపోయింది, మరలా రమ్మంటే ఇంకా రాదు. కానీ దేవుడు మనకి ఇంకొక సంవత్సరాన్ని మరలా ఏం చేస్తా ఉన్నాడు, పొడిగిస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే దేవుళ్ళో ఇంకా ఆత్మీయంగా బలపడాలి. దేవునికి స్తోత్రం. దేవుళ్ళో ఇంకా మనం ఏం చేయాలి, దేవుడి కొరకు ఏదైతే ఆశపడి ఆయన ఉన్నారో ఆయన తలాంపులను మనం నెరవేర్చేవారుగా, ఆయన ఉద్దేశాలను మనం నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు మనకంటే ఆ సంవత్సరం అనేది పొడిగిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే దేవుడు మనం అనుకుంటాం ఆరోగ్యము ఆయుష్ ఎక్కడ ఉన్నాయంటే ఆయన హస్తములో మాత్రమే ఉన్నాయి. జ్ఞానము శక్తి బలము ఎక్కడ ఉందంటే ఆయన యొద్ద నుండి మాత్రమే మనకు వస్తూ ఉందంటే ఈరోజు నిజమే ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం సులువుమని మనకు తెలిసింది. ఏమనంటే నాకు జ్ఞానం కొదువు కొద్ద ప్రభా, ఈ ప్రజలు నేను ఎలా పరిపాలించను, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించను ప్రభా అని దేవుడిని అడిగినప్పుడు మరి దేవుడు అతను ఏం చేశాడండి, జ్ఞానంతో నింపాడట. జ్ఞానమే కాదు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నిజంగా అత్యధికంగా అతనికి ఏం చేశాడు, జ్ఞానాన్ని డబ్బుని మరి నిజంగా దేవుడు హెచ్చించాడు, ఆశీర్వదించాడు. కానీ లాస్ట్ పరిస్థితుల్లో అతను ఏం చేశాడంటే ఆత్మీయంగా పడిపోయాడండి. హల్లెలూయా. ఎంతో మంది భార్యల్ని అంటే సుఖపడాలని ఎంతో మంది భార్యల్ని చేసుకున్నాడు. వారందరూ కూడా ఎక్కడికి తిప్పివేశారంటే అన్య దేవతల వైపు తిప్పివేశారు. హల్లెలూయా. ఈరోజు నిజమే ఈ లోకము కూడా మనల్ని ఏం చేస్తూ ఉందంటే అనేక సందర్భాల్లో లోకాశులకి మనల్ని వెనక్కి లాగుతూ ఉంది. దేవుళ్ళలోంచి ఆత్మీయంగా ఒక్కొక్కసారి దిగజారే పరిస్థితులకి ఏం చేస్తూ ఉంది, దేవుళ్ళలోంచి తొలగిస్తూ ఉంది. కానీ మనమంట దేవుడిచ్చిన ప్రతి క్షణాన్ని కూడా నువ్వేం చేయకూడదంటే నువ్వు మర్చిపోకూడదు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నిబంధన ఇచ్చాడు, ఏమనంటే ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అంటే నేనే మహిమ పొందాలి తప్ప వేరే వాటికి మీరు ఏం చేయకూడదు, మహిమ చెందడానికి వీల్లేదు. హల్లెలూయా. ఈరోజు మనుషులుగా మనము కూడా ఎంతో మంది ఉన్నతమైన అధికారులు ఉంటారు. వాళ్ళు చాలా మంది వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతూ ఉంటారు, వాళ్ళు కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మన దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదండి. హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇగో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకంటే ఆయనే సమస్తాన్ని, భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఆయన మాటతో నెరవేర్చి ఈరోజు ఆయన స్వరూపం మంది ఏర్పాటు చేసుకున్న మనల్ని కూడా ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఈరోజు నిజమే సంవత్సరం వల్లదంట అధికంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, పొడిగిస్తూ ఉన్నాడంట. హేబేలు గ్రంథం కూడా ఒకసారి చదవండి, 2వ అధ్యాయం 24వ వచనంలో. హేబేలు గ్రంథము 2వ అధ్యాయము
24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, కొట్ల ధాన్యముతో నిన్ను, కొత్త ద్రాక్షారసమును, కొత్త ద్రాక్షారసమును, కొత్త తైలమును, కొత్త తైలము, నాలుగు గల పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసి సంవత్సరములను పంటను మీకు మరలా ఇచ్చును. చాలండి. హల్లెలూయా. ఈ రోజు ఆహారం అంతా ఏం చేస్తా ఉన్నాడండి దేవుడు? ఆ యొక్క మిడతలకు మరి నిజంగా అనేకమైన సైన్యం ఉన్నది. దేవుడు వాటికి ఆహారంగా తినేయాలంటే ఎంతసేపు కాదు, కానీ దేవుడు వాటిని అన్నిటి నుంచి కూడా రక్షించి మనకి సంవత్సరం అంత పంట కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంట? సమృద్ధి చేస్తూ ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజమే ఆహారం లేక కొన్ని దేశాలు ఏం చేస్తాయండి? మట్టిని కూడా తింటూ బ్రతుకుతా ఉన్నారు. కొన్ని ఆఫ్రికా దేశాలు మనం చూస్తూ ఉంటే మట్టిని వారు ఏం చేస్తూ ఉన్నారు? ఒక చిన్న అవి బిస్కెట్ లాగా తయారు చేసి వాళ్ళు తింటుంటా ఉంటే ఆ సెల్ ఫోన్లో అనేక సార్లు చూసిన బాధ కలుగుతూ ఉంటాం. మనకెంతో సమృద్ధిగా దేవుడు ఆహారం ఇస్తే కొన్నిసార్లు దాన్ని ఎంతో మనము ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. కానీ దేవుడు తినలేని వారు ఎంతోమంది, ఆహారం కుదువైన వారు కూడా ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడట మనల్ని ఎలా పోషిస్తూ ఉన్నాడు? కొట్లలో ధాన్యముతో, మరి సమృద్ధి గల ద్రాక్షారసముతో, తైలముతో, మరి ఈ రోజు నిజంగా ఎంత సమృద్ధిగా అంటే చాలా సమృద్ధి అయిన ఆహారం ఇచ్చేంట మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన నింపి తృప్తిపరుస్తా ఘనమైన కార్యములు మన పట్ల ఏం చేస్తాడు? జరిగిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఘనమైన కార్యములు దేవుని సన్నిధిలో మనం జ్ఞాపన చేయగా ఆయన ఆలకించి మనకి ఏం చేస్తా ఉన్నాడంటే సమాధానాన్ని పంపిస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎన్నో మేలులు మనం ఏం చేస్తా ఉన్నామంటే పొందుకుంటున్నాం. ఎన్నో కార్యాలు దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నాం. కానీ దేవుడి కొరకు మనం కొన్నిసార్లు చేయవలసిన పనులు ఏం చేయమండి? చెయ్యం. ఒకరోజు ఒక వీణ పట్టుకుని ఒక ఆయన గుర్తు ఆయన వాయిస్తూ ఉన్నారట. అతనికి ఏమి వాయించడం రాదంటే వీణ సరిగ్గా వాయించడం రాదండి. అది పట్టుకుంటే కొంచెం మాత్రమే చాలా మంది వచ్చి ఏం చేస్తున్నారు? కొద్దిగా మాత్రమే ధనం వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకరోజు ఒక మంచి సంగీతగారుడు వచ్చాట, ఆ వీణ తీసుకుని వాయించాడు. అప్పుడు వాయించినప్పుడు ఆ యొక్క సంగీతానికి అనేక మంది సంతోషపడి ఏం చేశారంటే చాలా మంది డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఆ గుడ్డువాడికి ఇచ్చాడటండి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు నిజమే ఉన్నది దేవుడు, మన నిజమే దేవుడు ఇచ్చింది దేవుడి కొరకు గణపరిస్తే దేవుడు మహిమార్థమై ఉంటాం. మనం అనుకుంటాం చాలా మందికి నా వాయిస్ బాగాలేదండి, నా గొంతుకు బాగాలేదు, నేను పాడలేను, నేను ఏం చేయలేము, మనలో మనమే బలహీనులుగా ఎంచుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఇచ్చిన గొంతుకుని ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చిన గొంతుకు ఏదైనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని గణపరచడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు ఏ రీతిగా మనం ఉన్నప్పటికైనా పర్లేదు, దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా, నేను దేవునికి ఉపయోగపడుతున్నానా లేదా, నా మాట ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నేను దేని ద్వారా అయినా సరే దేవుని కార్యానికి నేనేం చేయాలి? ఆటంకంగా ఉండకూడదు, దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుని సన్నిధిలో నిలబడ్డ మనం ఎవ్వరికి కూడా ఆటంకంగా ఉండకూడదు, కానీ దేవుని మహిమార్థమేంట ఆయనకి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన చూడండి, 13వ వచనం కూడా చదవండి. 103వ కీర్తన. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఎలా జాలిపడుతున్నాడైతే దేవుడు, తండ్రి తన బిడ్డపై ఎలాగైతే జాలి పడుతుందో, దీనముగా ఒక కష్టం వచ్చినప్పుడు చూస్తూ ఊరుకోదు కదా, మన దేవుడు కూడా అదంట జీవము కలిగిన సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చున్న మాట ఏంటంటే, నా యందు భయభక్తులు నిలుపునే వారి ఎడల నేను కూడా అట్టి విధముగా నేను జాలి చూపిస్తాను. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడు జాలి చూపిస్తే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు?
మారుస్తాడు. ఈరోజు నిజమే చాలా సార్లు ప్రార్థనలో అంటాం కదా, ప్రభా నాపై నువ్వు జాలి చూపించయ్యా, నీ కరుణ చూపించే ప్రభా. మరి నిజమే ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక కుమార్తె మరి నిజమే తండ్రి తన కుమార్తె చనిపోతే యేసు ప్రభు యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయ్యా నా కుమార్తెను మీరు ఏం చేయండి, రండి మీరు రక్షించండి, నా ఇంటికి రండి అని పిలుస్తూ ఉంటే ఆ పక్కన ఉన్న వారు అంటారు, ఆల్రెడీ మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, ఊరుకోయి ఇక్కడ అమ్మంటాం ఏంటి అని ఆపినప్పటికీ ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడట ఆ కుమార్తెను ఏం చేశాడండి, లెమ్మని కుమార్తె లెమ్మని పిలిచినప్పుడు అంటే ఆ కుమార్తె ఏం చేసింది, లెగిసి కూర్చున్నట్ట. దేవునికి స్తోత్రం. అక్కడ ఉన్న వారందరూ అంటున్నారు, అయ్యా చనిపోయింది, ఇప్పుడు ఇంకా బ్రతికేమీ లేదు, ఆయన తీసుకొచ్చిన నువ్వు ప్రయోజనం ఏమీ లేదని చెప్తా ఉన్నారండి. కానీ ప్రభువు మాత్రం ఆ ఇంటిపై ఆ తండ్రిపై జాలి చూపించాడట. హల్లెలూయా. ఈరోజు ఆ తండ్రిపై జాలి చూపించి ఏం చేశాడంటే ఆ ఇంటికి వెళ్ళాడు, తిరిగి ఆ కుమార్తెను వారి ఆ తండ్రికి అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. ఒక తండ్రి ఎలాగైతే తన బిడ్డపై ఎనలేని ప్రేమను పెంచుకుని మరి నిజంగా తట్టుకోలేని సమస్యల్లో ఉన్నప్పుడు ఆ తండ్రికి ఆ బిడ్డను తిరిగి అప్పగించాడు. మనము కూడా వేదనకరమైన పరిస్థితుల్లో ఒకవేళ నలిగిపోతే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మనకి. ఎలాగంటే ఒక తండ్రి పట్ల తన బిడ్డకు ఎటువంటి ప్రేమ దొరుకుతుందో ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమతో మనల్నంట దేవుడు ప్రేమిస్తున్న దేవుడట. హల్లెలూయా. ఎవరికి దొరుకుతుందంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి. హల్లెలూయా. అందరికీ కాదండి, భయం లేని వారికి కాదు, దేవుడంటే విధేయత లేని వారికి కాదు. దేవుని ఎవరైతే భయము కలిగి అనుదినము దేవునికి విధేయత చూపిస్తారో వారి పట్ల మాత్రమే దేవుడట జాలి చూపిస్తున్నాడు దేవుడట. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవుడి కరుణ కటాక్షము మనపై ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడి కరుణ లేకపోతే మనం ఏమి కూడా ఈ లోకంలో ఏ పని కూడా మనం చేయలేమండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, తండ్రి ఎడల తన కుమార్తెను ఎలాగ జాలి కలిగినో మీ ఎడల కూడా నేను చూపిస్తున్నాను, జాలి చూపిస్తా ఉన్నాడట. హల్లెలూయా. చూడండి, అదే 92వ కీర్తన 13వ అధ్యాయం కూడా చదవండి. యెహోవా మందిరంలో వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని ఆయన యందు ఏ చెడుతనము లేదని వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టించుదురు. సారము కలిగి పచ్చగా ఉందురు. చాలండి. హల్లెలూయా. ఎవరుంటారండి పచ్చగా అంటే దేవుని యెహోవా మందిరంలో నాటపడాలి. ఎలాగంటే దేవుని సన్నిధిలో నువ్వు నాటపడిపోవాలి. హల్లెలూయా. నువ్వు లోకంలో నాటపడడం కాదు. ఎవరు కోరుకుంటా ఉన్నారండి? దేవుని సన్నిధిలో నువ్వు ఎవరికి నాటపడాలి అంటే ఆయన సన్నిధిలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, ఇగో నేను యెహోవా మందిరంలో నాటబడిన ఒలీవ మొక్క వలె ఉంటుంది. హల్లెలూయా. పచ్చని మొక్క వలె ఉన్నాను. ఎలాగున్నాడంట? మొక్కతో పోలిస్తా ఉన్నాడు దావీదు. అంటే తన జీవితాన్ని ఎక్కడ నాటుకున్నాడంటే దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నాటబడిన జీవితాలు ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడండి. హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో ఎన్నెన్నో మనం వెతుక్కుంటా ఉంటాం, కానీ దేవుని సన్నిధిని అనేక మంది భక్తులు జీవితాలు మనం వారి చరిత్రలు చదువుతూ ఉంటే వారు జీవించిన జీవితాలు మనం ఒక్కసారి బైబిల్లో మనం చదువుతూ ఉంటే వారు చేసిన భక్తికి దేవుడు ఏ రీతిగా ఉన్న ఆశీర్వదించాడో మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క భక్తుని కోసం అయితే ఏకంగా దేవుడే దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు నిజమే దేవుడు ఎంతగా ప్రేమించాడంటే తన యందు భయభక్తులు గల వారి కోసం అంట ఆకాశాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. యాకోబు జీవితాన్ని మనం చూసుకుంటే యాకోబు ఎలాంటి వాడండి? మోసగాడు. తన కుటుంబాన్ని మోసం చేశాడు, తన అన్నను మోసం చేశాడు, కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడట అతను ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఆ ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు అతను ఏం చేశాడు? హెచ్చించాడు. యాకోబు తన ప్రాణం మీదకు వస్తున్నప్పుడు, తన అన్నయ్యే చంపివేస్తాడు అన్నప్పుడు ఎక్కడ బ్రతులాడాడు తెలుసా? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటున్నాడు, తన కుటుంబాన్ని పంపించేసి అంటున్నాడు, నేను ఒంటరిగా నా దేవునితో నేను పోరాడాలి.
కావాలి, మీరు వెళ్ళిపోండి అని వారిని పంపించి ఒంటరిగా పోరాడుతూ ఉన్నాడంటే ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుని. హల్లెలూయా. దేవుడే దిగి వచ్చాడండి. అక్కడ అంటూ ఉన్నాడు, ఇగో నన్ను పోని, నేను వెళ్ళిపోతాను, తెల్లవారిపోతుందంటే అక్కడ యాకోబు అంటాడు, ఇగో నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలను. ఎవరు ఆశీర్వదించాలండి వాళ్ళని? ఈరోజు మనకి ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. ఈరోజు ఎంత పట్టుదల అంటే ఒక ప్రాణము ఎంత విలువైంది ఆ రోజు యాకోబుకు తెలుస్తోంది. హల్లెలూయా. ఆ ప్రాణం కొరకు దేవుని యొక్క పోరాడుతున్నాడు. ఆస్తుల కొరకు కాదు, అంతస్తుల కొరకు, అంతకంటే కాదు, తన పిల్లలు భార్యలు ఎంతో మంది ఒంటరివాడై అనేక జనాంగంతో తిరిగి వచ్చిన యాకోబు జీవితంలో ఏమిటి ఉందంటే ప్రాణ భయం. హల్లెలూయా. దాని నుండి జయించాలి అంటే ఇక్కడ ఎవరు రక్షించగలిగే సమర్థుడు ఉన్నాడంటే దేవాది దేవుడు తప్ప ఒక దిక్కు నాకు లేడు అని మొరపెడుతున్నాడంటే ఏమనంటే, అయ్యా నాకు నీకు తప్ప వేరొక ఆధారం లేదు. నా అన్న విషయం నుండి ఆ మరణం నుంచి నువ్వు తప్పించని రాత్రి అంతా కూడా పెనుగులాడినప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. హల్లెలూయా. తొడపాల మీద కొట్టినప్పుడు కూడా వదిలిపెట్టలేడు. తెల్లవారుల వరకు అతనితో పెనుగులాడు. అతని గెలవకుంటుంటే చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడ గూటి వేసినను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనిమ్మనెను. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనిషితోనూ పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలండి. హల్లెలూయా. ఎవరితో పోరాడి గెలిచాడండి? దేవుడితో. ఈరోజు నిజంగా దేవుడితో పోరాడిన వ్యక్తులే మనకి ఎవ్వరూ కనిపించరు కదా. మనుషుల్లో అనేకమైన యుద్ధాలు మనం చూస్తాం కానీ యాకోబు ఎంత వ్యక్తి అంటే దేవుని తన యొక్క భక్తి ముందుల దేవుడిని కూడా తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఎంత మంచి భక్తి ఇతను చేశాడంటే దేవుడే దిగి వచ్చాడు. అంటే యెహోవా యందు ఈరోజు నిజంగా మనం భయభక్తులు నిలిపితే ఈ రీతిగా కూడా జరుగుతుందా అంటానికి ఎవరు కారణం అంటే ఇక్కడ యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు నిజమే మన భక్తి నిలుపునే ఎడల దేవుని యందు మన భయము ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం ఆయన యందు కలిగి ఉంటామో దేవుడే దిగి వచ్చి యాకోబుని ఏం చేశాడు? దర్శించడమే కాదు ఆశీర్వదించి వెళ్ళాడు. ఏమనంటే ఇక నుండి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలు అనగా ఈరోజు మనందరికీ తెలుసు అనేక మందికి ఆశీర్వాదకరముగా మంచిటి వాగ్దానము దేవుడు యాకోబుకి ఇచ్చాడు. హల్లెలూయా. యాకోబు అనగా మోసగాడు. ఆ మోసగాడు అనే ఆ పేరును కొట్టివేసి ఇశ్రాయేలుగా దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా పాపం అనేది కొట్టివేయాలి. హల్లెలూయా. శాపం అనేది కొట్టివేయబడాలి. మనలో ఏముండాలి అంటే జీవము కలిగిన దేవుని పేరు మాత్రమే స్మరించేవారుగా మనం ఉండాలట. హల్లెలూయా. ఈరోజు నిజంగా యాకోబు ప్రతి పరిస్థితులు కూడా ఏం చేశాడు? దేవుడు ఆయన మార్గాలు సరళం చేశాడు. తన అన్న వచ్చి ఏం చేశాడు? మెడ మీద పడి యాకోబుని ముద్దు పెట్టుకుని తన యొక్క నిజంగా ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు శత్రువుల్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు? మిత్రులుగా మార్చిపోతున్నాడట. హల్లెలూయా. శత్రువుల్ని కూడా దేవుడు మిత్రులుగా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఇగో శత్రువులు ఎదుట నాకు భోజనం నువ్వు సిద్ధపరుచున్నావు, నూనెతో నా తల నువ్వు అంటి ఉన్నావు. మరి నిజమే, నూనెతో నా తల అంటి ఉన్నావు. శత్రువులు ఎదుటే నాకు భోజనం. ఎవరైతే మరి నిజంగా అనేక మంది మనం చేదరించుకుంటారు, అసహించుకుంటారు, వారి ఎదుటేదంటే అది తల దేవుడు లేవనెత్తుతాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మనం పని అయిపోయిందని, కానీ దేవుడు నీ పక్షముగా ఉంటే ఎలాంటి శత్రువులైనా సరే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వారి ఎదుటేనంట నీకు భోజనం సిద్ధపరిచి నీ తల ఎత్తే రీతిగా దేవుడు ఉంచిపోతూ ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇంకొక అధ్యాయం మనం చూస్తే చూడండి, అదే గలతీయుల్లో కూడా మొదటి అధ్యాయంలో 20 వచనం చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనం. మంచి మాట అక్కడ రాయబడి, సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా ప్రాంతంలోనికి వచ్చి క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి
నా ముఖ పరిచయం లేకుండానే గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. చూడండి అక్కడ సంఘం వారికి చెప్తున్న మాట నిజమే. ఈ రోజు నిజంగా అనేక మంది సంఘం అనగా అనేక మంది ప్రజలై ఉన్నారండి. హల్లెలూయా. ఈ రోజు నిజమే ఒక్కొక్కసారి సంఘంలో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు నిజమే సంఘం అనేది దేవుడి యొక్క శరీరమైంది. అదే ఆ సంఘం కొరకు అనేక మంది నిజంగా పౌలు గారు కూడా ఎంతగానో పోరాడి ఆయన సంఘం కట్టుట్లో ఆయన రక్తము ఈ లోకంలో చింతించడానికి కూడా కారకుడయ్యాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా శత్రువులు సంహరించినప్పుడు కూడా క్రీస్తుని వారు మాత్రం కూడా వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు ప్రేమను వారు రుచి చూచారు. ఈరోజు నిజమే మరణం వరకు నంట సహించేవాడు ధన్యుడైనాడంటండి. మరణం వరకు ఎన్నో సమస్యలు ఈ లోకంలో మనల్ని ఎంటాడితే ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి నంట దేవుడు జీవ కిరీటం పోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అపోస్తులైన పౌలు కూడా అంటాడు, ఇగో నా కొరకు ఏం దాచబడి ఉంది, నీతి కిరీటము దాచబడి ఉంది. హల్లెలూయా. ఎంతో ధైర్యంగా చెప్తాడు. ఎందుకనంటే అతను చేసిన ఆ పనికి క్రీస్తుకు ఆయన లోబడిన విధానాన్ని చూసి ధైర్యంగా చెప్తాడు, ఇగో నా వలే మీరు కూడా క్రీస్తును పోలి నడవండి. ఎవరికన్నిటి ధైర్యం ఉందండి? ఈరోజు మనం క్రీస్తును పోలి నన్ను పోలి మీరు నడవండి అనే ధైర్యం మనకి ఏమాత్రము సరిపోదు. కానీ సవాలు విసురుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను కనుక మీరు కూడా నన్ను పోలి. ఎవరిని పోలట? ఆ యొక్క పౌలు గారిని పోలట. అంటే ఈ పౌలు గారు ఎలా మారిపోయారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక స్వరూపంలోకి వచ్చేసాడండి. హల్లెలూయా. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయనలో ఉన్న ప్రతి స్వాధీనం ప్రతి ఒక్క ఆ ప్రేమను ఈయన కూడా రుచి చూచి ఆయన వలె మారిపోయాడట. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, నన్ను పోలి మీరు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి. ఈరోజు నిజంగా అలాంటి జీవిత సాక్ష్యాన్ని వారు కలిగి మంచి హతసాక్షులుగా మారిపోయి ప్రభు యొక్కకు వారు చేరగలిగారు. హల్లెలూయా. మరి ఈరోజు నిజమే ప్రారంభం కంటేనంట ముగింపు చాలా గొప్పగా ఉండాలంటండి. హల్లెలూయా. ఈరోజు నిజమే మనం ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేస్తా ఉన్నాం అనుకోండి, అనేక మందిని పిలిచి ఏం చేస్తాం, పెద్ద హడావడి చేస్తాం భోజనాలు పెట్టడానికి. అన్ని కూడా ఇల్లు కట్టేటప్పటికి చాలా భారం అయిపోతాం. ఒక్కొక్కసారి ఇల్లు కట్టాక కూడా పెట్టలేని పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుడిలో మనమంట మొదటిగా చాలా ఆత్మీయంగా ఉంటాం. కానీ చివరి దశకి రాబోదికి చాలా మంది జీవితాలు ఏమైపోతా ఉన్నాయంటే లోక శ్రమల వైపు చూచి దేవుణ్ణి విసర్జించిన వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఈ పౌలు గారి జీవితం ఎక్కడైంది? మొదట్లో తెలియదు కానీ యూదుడుగా ఉన్నాడు. కానీ ప్రభువుని కలిగిన తర్వాత అంట అతను ఎలా పట్టుకున్నాడంటే ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు. ఎన్నో సమస్యలు ఈ లోకంలో సమస్యలు గుంటానే ఆయన వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఏదైనా మనకి చిన్న సమస్య వస్తే బాబోయ్ దేవుడు వదిలేసాడు అంటున్నాం కదా. కానీ ఆయన జీవితం అంతా కూడానంట సమస్యలు అంటే నడిచి వెళ్ళారట. దేవుడికి స్తోత్రం. అయినా కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా అతను సాక్షిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉండాలి అంటే దేవుని కలిగిన జీవితాలు. మన లోకానికి చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఈ లోక ఆశలకు ఏం చేయకూడదు, మనం చోటు ఇవ్వకూడదు. సంవత్సరం అనే దయా కిరీటంతో దేవునికి ఆయుష్ ఇస్తున్నాడు. ఈ లోకంలో గడపడానికి కాదు కానీ దేవుని మహిమపరచడానికి మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నిజమే దేవునికి మనం లోబడి ఉంటే దేవుని కార్యాలు అనేక మంది భక్తులు ఎలాగైతే వారి మేలు చూసి ఆశీర్వదించబడేంత వరకు దేవుని సన్నిధిలో పోరాడి గెలుచుకున్నారు. ఈరోజు మనము కూడా అటు విధముగా దేవునికి విధేయతను చూపిస్తే, దేవునికి ప్రేమతో నువ్వు అడిగితే ఆయన ఎలాగ నిన్ను ఆదరిస్తానో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి తన బిడ్డను ఆదరించినట్లు మిమ్మల్ని నిన్ను ఆదరిస్తాను. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఒక తల్లిలాగా తండ్రిలాగా మనల్ని ఆదరించి ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తూ సమృద్ధి గల మరి ప్రదేశంలో దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే నడిపిస్తున్నాడు. చివరిగా ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుని వాక్యం. సహోదరులారా,
ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకుని కోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. ప్రేతోర్యమను సేనలోని వారందరికి తక్కిన వారందరికి స్పష్టమాయను. చాలండి. చూడండి, ఒక్కొక్క వచనాన్ని చూపిస్తాను. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5:15 చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతివి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలండి. హల్లెలూయా. కాగా ఎవడైనా క్రీస్తు యందు ఉండిన ఎడలట వాడు నూతన సృష్టిగా మార్చబడినంట. హల్లెలూయా. అంటే పాతవన్నీ కూడా వారిలోంచి గతించిపోవును, సమస్తమును నూతన మగును. హల్లెలూయా. ఈరోజు నిజమే, పాతవన్నీ ఈరోజు కూడా దేవుడు అదే చెప్తున్నాడు. మన పాతవన్నీ కూడా గంట దేవుని సన్నిధిలో వదిలిపెట్టాలి. నువ్వు ఈ రోజు నుండి కూడా నీ జీవితంలో ఏం చేయాలి? ప్రతిదీ నూతనంగా ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుడి మీద ఈ రోజు నిజమే, దేవుడిపై కూడా చాలా మంది ఆ కార్యాలు జరగలేదని కోపంతో ఉంటారు. అలాంటి కోపం వద్దు, కానీ దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాదు. దేవుని సన్నిధిలో మన నమ్మకంగా ఉండిన ఎడలైతే దేవుడు ఘనమైన కార్యాలైనా చేయబోతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మేము మన జీవితాల్లో కూడా ఎన్నో దేవునికి విరోధమైన ఉన్నాయేమో అవి విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాట దేవుడికి వినిచిన దాకా ఆమె కళ్ళు వంచినట్లయితే